హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ స్పారో వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా ఎలా ఉన్నారో నాకు కిందన కమెంట్ చేసేయండి. సో ఇది సండే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వ్లాగ్ అండి. సో మార్నింగ్ వచ్చేసి పెసరపప్పు అలాగే బియ్యము బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి నానబెడుతున్నానండి. సో టీ అనేది కంప్లీట్ అయ్యేసరికి పెసరపప్పు అనేది నానిపోతుంది కదా. సో పెసరపప్పు ఎక్కువ టైం తీసుకోదండి నానడానికి, చాలా తొందరగా నానిపోతుంది కదా. సో ఇంట్లో పెసర్లు అనేవి అవైలబుల్గా లేవండి, అందుకని పెసరపప్పుతోని పెసరట్లు అనేవి చేస్తున్నాను అనమాట. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో టీ కంప్లీట్ అయిపోయేసరికి పెసరపప్పు అనేది నానిపోయిందండి. సో మిక్సీ చేసేసుకుంటున్నాను అనమాట. పెసరపప్పు బియ్యం కలిపి నానబెట్టాం కదా. సో వాటితో పాటు కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే కొంచెం అల్లం అండ్ అలాగే జీలకర్ర వేసేసి మిక్సీ చేసేసుకోవాలండి. మిక్సీ అయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని దోశ అనేది వేసేసుకోవాలండి. ఇలా కూడా చేసుకోవచ్చండి. పెసరపప్పుతో కూడా మనం పెసరట్లు అనేవి చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో పెసరట్లతో పాటు సాంబార్ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. సో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత నేను చింతపండు అనేది నానబెట్టానండి. చేపల పులుసు చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను మధ్యాహ్నం లంచ్లోకి. సో చేపల పులుసు అనేది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. ఎలా వస్తుందో ఏంటో తెలీదు, అంటే ఎలా చేయాలో తెలుసు కానీ ఎప్పుడు నేను ట్రై చేయలేదండి. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎలా వస్తుందో ఏంటో, రెసిపీ అనేది హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అనేది వీడియో ఎండ్ వరకు చూసేయండి, ఓకేనా. సో చేపల పులుసుకి ఫస్ట్ చింతపండు నానబెట్టేసుకున్నానండి. అండ్ అలాగే నెక్స్ట్ డే మండేకి బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి ఇక్కడ మినప్పప్పు నానబెట్టానండి. చేద్దామని చెప్పేసి మినప్పప్పు అండ్ అలాగే ఇడ్లీ రవ్వ నానబెట్టుకున్నానండి. ఈవినింగ్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటానమాట. అండ్ తర్వాత వచ్చేసి హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకుందామని చెప్పేసి కొంచెం కోకోనట్ ఆయిల్ అలాగే ఆముదం తీసుకొని కొంచెం ప్యాన్ అనేది వేడిగా ఉన్నప్పుడు ఇది కొంచెం వేడి చేసుకున్నానండి. డైరెక్ట్గా మంట మీద పెట్టే కన్నా ఇలా పెడితే సరిపోతుంది. కొంచెం గోరువెచ్చగా అయితే సరిపోతుందండి. ఈ ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత అది కొంచెం కూల్ అవ్వాలండి. కూల్ అయిన తర్వాత వైటమిన్ ఈ క్యాప్సూల్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకొని హెయిర్కి అయితే అప్లై చేసేసుకోవాలండి. మీరు ఒక 1 అవర్ ఉంచుకొని హెయిర్ వాష్ అయితే చేసేసుకోవచ్చు. లేదు నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేసుకున్నా పర్లేదండి. ఆముదం కొంచెం స్టిక్కీగా ఉంటుంది కదా, సో అంత ఎక్కువగా ఇష్టపడరు. సో 1 అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసేసుకోండి. హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. సో చేపలు అయితే ఇక్కడ నేను పసుపు, ఉప్పు, కారం వేసేసి మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకున్నానండి. ఒక 1/2 అవర్ అయినా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. తర్వాత చేపల పులుసు బాగా రావాలి అంటే ఫస్ట్ ఆయిల్ ఎక్కువగా పడుతుందండి చేపల పులుసుకి. అండ్ అలాగే ఉప్పు, కారం, పులుపు ఈ 4 కూడా కరెక్ట్గా ఉంటేనే పులుసు అనేది చాలా బాగుంటుందండి. సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నానండి. కొంచెం ఎక్కువగా ఆయిల్ పడుతుంది కాబట్టి. అండ్ అలాగే బిర్యానీ ఆకు వేసేసాను, లవంగాలు అండ్ దాచిన చెక్క వేసుకున్నానండి. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని పేస్ట్ చేసేసుకున్నానండి. అలాగే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అంటే కచ్చా పచ్చాగా దంచాను అనమాట అల్లం వెల్లుల్లిని. సో అది కూడా వేసేసుకొని అది పచ్చివాసన పోయినంత వరకు మనం వాటిని కుక్ చేసుకోవాలండి. సో ఇప్పుడైతే ఉల్లిపాయ పేస్ట్ అనేది పచ్చివాసన పోయిందండి. చూడండి కలర్ అయితే చేంజ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు నేను చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసేస్తున్నాను. చింతపండు రసం యాడ్ చేసేసాక కరివేపాకు యాడ్ చేశానండి. కరివేపాకు అనేది చూపిస్తున్నాను కదా, ఇలాగ కాడలతో సహా వేసేసానండి. ఎందుకు అంటే కరివేపాకుని తుంచి వేసే కన్నా ఇలా కాడలతో వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు చింతపండు రసం వేసేసాను కదా. ఇప్పుడు 1.5 స్పూన్ కారం, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ గరం మసాలా పొడి, ధనియాల పొడి
జీలకర్ర పొడి వేసేసుకోవాలండి అండ్ అలాగే పసుపు కూడా వేసేసుకోవాలి. మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసేటప్పుడు పసుపు ఉప్పు కారం వేసాం కదా, సో దాన్ని బట్టి చూసుకొని మనం ఇక్కడ పులుసులోనే యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక 5 minutes ఇది బాయిల్ అవ్వాలండి. బాయిల్ అయ్యాక అప్పుడు చేప ముక్కలు అనేవి ఇందులో యాడ్ చేసేస్తాను. ఒక 5 minutes బాయిల్ అయిందండి. బాయిల్ అయిన తర్వాత నేను చేప ముక్కలు అనేవి యాడ్ చేసేసాను అనమాట. చేప ముక్కలు వేసేసాక మనం మిక్స్ చేయకూడదండి. మిక్స్ చేస్తే అది చేప ముక్కలు అనేవి విరిగిపోయే అవకాశం ఉందన్నమాట. సో మిక్స్ చేయకుండా ఒక 1/2 hour అలాగా హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం కుక్ చేసుకోవాలండి. సో ఇక్కడ ఆల్మోస్ట్ పులుసు అనేది రెడీ అయిపోయిందండి. ఇలాగ ఆయిల్ అనేది పైకి వచ్చేసింది కదా, సో ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చేసిందంటే మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోయినట్లుగండి. సో మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. సో నా దగ్గర కొత్తిమీర అవైలబుల్గా లేదు, సో అందుకని చెప్పేసి నేను వేసుకోలేదండి. సో ఫైనల్గా చేపల పులుసు అయితే చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. సో ఫస్ట్ టైం ట్రై చేశాను, రెసిపీ అయితే హిట్ అయింది. సో మీరు కూడా ట్రై చేసేయండి అండ్ ఎలా వచ్చిందో కూడా నాకు కిందన కమెంట్ చేసాయండి. డిన్నర్లోకి అయితే ఇక్కడ నేను గుడ్డు కర్రీ అండ్ అలాగే చపాతీ ప్రిపేర్ చేస్తున్నానండి. గుడ్డు కర్రీకి అయితే ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు అనేవి ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ వేసేసి ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు అనేవి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలండి. టమాటా వేసుకొని తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, పసుపు అండ్ అలాగే కారం, కొంచెం గరం మసాలా పొడి, జీలకర్ర పొడి అండ్ ధనియాల పొడి 1/2 స్పూన్ వేసుకోవాలండి. వేసేసుకొని మూత పెట్టేసి మూత పెట్టడం వల్ల ఏంటి అంటే టమాటా అనేది సాఫ్ట్ అవుతుందండి. సో టమాటా సాఫ్ట్ అయిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలండి. నాకు మా హస్బెండ్కి అయితే 4 eggs సరిపోతాయి. సో నేను 4 eggs వేసేసుకున్నాను. ఎగ్స్ వేసేసుకున్న తర్వాత మనం వెంటనే మిక్స్ చేయకుండా లిడ్తో క్లోజ్ చేసేసి ఒక 10 minutes ఉంచాలండి. సో 10 minutes తర్వాత అది కిందన మనకి ఆమ్లెట్ లా వస్తుంది. సో ఆమ్లెట్ లా వచ్చిన తర్వాత మనం పీసెస్ కింద కట్ చేసేసుకోవాలండి. సో పీసెస్ కింద కట్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే గుడ్డు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. అండ్ అలాగే చపాతీ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. గుడ్డు కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో అయిపోయిన తర్వాత నేను చపాతీ ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇంక నేను ఎండ్ చేస్తున్నానండి. సో మీకు నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.